కోసాన్ని స్నాక్స్ కింద చేసుకోవడానికి పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, అది నానబెట్టేసుకోండి. 1 గంట 2 గంటలు నానబెట్టేసుకున్నాక నీళ్లు వడపోసేసుకోండి. ఇలాగా నానిపోయింది, పొద్దునే నానపోసాయండి. ఇదిగో నీళ్లు వడపోసేస్తున్నాను. ఇది ఆరబోసుకోవాలండి. ఆరబోసుకుని గుడ్డలో మధ్యాహ్నం ఎండలో కాస్త ఆరబోసుకుంటే అది కరకరలాడితే కొంచెం నూనెలో వేసుకుని ఉప్పు కారం వేసుకుంటే పిల్లలకి చక్కగా స్నాక్ కింద బాగుంటుంది, కరకరలాడుతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అయిపోయింది. మీకు కావాల్సిన కొంచెం 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 ఉందా పోసుకుంటే చాలు. ఇవి ఉండాలి పెట్ట అంటాయి అన్నమాట. అసలు వేగితే పిట్ట అంటాయి. ఉప్పు కారం వేసేసుకుని కాస్త జీలకర్ర వేసేసుకుంటే పిల్లలకి స్నాక్స్ కింద బాగుంటాయి. చక్కగా ఎర్రగా వేయించుకోవాలండి, కాస్త ఎరుపు రంగు రావాలి. ఇలా వేయించుకోండి. ముందుగా నానబెట్టేసుకుని 1 గంట, తర్వాత వడపోసేసుకుని ఆరబోసేసుకుని ఎండలో పోసుకున్నాక ఆ తర్వాత ఇలా నూనె కాచుకుని ఇలా వేయించుకుని తీసేసుకుని చక్కగా ఉప్పు కారం జీలకర్ర వేసుకుని, దీనికే ఉంటుంది పప్పుగా ఉంటుంది నూనె. నూనె ఎక్కువ వేయక్కర్లే. చక్కగా పిల్లలు పెట్టండి, బాగుంటుంది. కరకరలాడితే తింటారు, నవ్వుతారు. పప్పులు పచ్చి శనగపప్పుతో అనమాట ఇది స్నాక్స్ పిల్లలకి. నూనె తీసేసుకోండి, నూనె అక్కర్లే. ఈ పప్పుగా ఉంటుంది, మళ్ళీ పప్పు నూనె తీస్తే ఈ పప్పులు అందులో వేసుకోండి. సరిపడా అండి, ఇది ఎక్కువ వద్దు. ఉప్పు కొద్దిగా వేసుకోండి, లైట్గా సరిపడా కలుపుకోండి ముందు. అలాగే కారం, అలాగే కాస్త జీలకర్ర బాగుంటుంది. జీలకర్ర వేసుకుంటే చక్కగా రుచి పిల్లలు కరకరలాడుతూ తింటారు. కారం కూడా ఎక్కువ వేసుకోండి. కారం తినాలనుకుంటే వేసుకోండి, లేకపోతే అక్కల. పచ్చిశనగపప్పుతో ఇలా స్నాక్స్ కింద చేసుకోండి, బాగుంటుంది. చక్కగా పిల్లలకు కూడా పెట్టండి.